హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియోలో మేము లోటే మార్ట్కి అయితే వెళ్ళామండి. సో ఇది కూడా చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఇదైతే చూడబోతున్నారు. ఇంకా మనం కొన్ని విషయాల గురించి అయితే చెప్పుకుందాము. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలా అయితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల నేను ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇంకొకటండి, లాస్ట్ ఫ్యూ వీడియోస్కి అయితే కమెంట్స్ పెట్టారు. సో ఆ కమెంట్స్ గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదైతే వీడియో లాస్ట్లో మాట్లాడతానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లోపలికి వచ్చి రాగానే చెర్రీస్ అయితే బాగా అట్రాక్ట్ చేశాయండి. ఎదురుగా అవే ఉన్నాయి. నాకు ఈ చెర్రీస్ అంటే చాలా ఇష్టం. మేము బేసిక్గానే ఫ్రూట్ లవర్స్ అండి. ఫుడ్ ఉన్నా లేకపోయినా సీజనల్ ఫ్రూట్స్ ఉంటే చాలు, టమ్మీ ఫిల్ అయినట్టే. అండ్ సింగపూర్లో నా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇవి బాగా తినాలనిపించింది. బట్ ఇవైతే కొంచెం ప్రైస్ ఎక్కువేనండి. హాఫ్ కేజీ వచ్చేసి దగ్గర 800 రూపీస్ ఉన్నాయి. ఇవి అవకాడో అండి. ఇది టేస్ట్ బాగానే ఉన్నట్టుంటుంది. చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది. కానీ తిన్న తర్వాత అదొక రకమైన వెగటులా అనిపించేసిందండి నాకు. అప్పటి నుంచి దీని జోలికి మాత్రం నేను వెళ్ళలేదు. అండ్ అవకాడో చాలా హెల్దీ అండి. మీకు దొరికితే మాత్రం ఎప్పుడన్నా ట్రై చేయండి. అండ్ అవకాడోతో చాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. ఇది తిన్నాక చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుందండి. ఇంకా ఏం తినాలనిపించదు అనమాట. అండ్ ఇది ఒక్కటి వచ్చేసి $2 పడింది, అంటే 160 రూపీస్ అనమాట. ఇంకా ఇవన్నీ మ్యాంగోస్ అండి. మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకు చాలా ఇష్టం. నాకు బంగినపల్లి, నూజివీడు రసాలంటే పిచ్చి ఇష్టం అండి. నేను ఈసారి ఫుల్గా తినేసాను వాటిల్ని. ఇవేమో కట్ చేసిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. బాక్సెస్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారనమాట. ఇవైతే నేను ట్రై చేయలేదు. ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండగా ఇవెందుకు దండగా అనిపించింది, అంతే కదా. ఇదేమో మొత్తం గ్రీన్ సెక్షన్ అండి. లీఫీ వెజిటేబుల్సే ఉన్నాయి. గ్రీన్ ఆనియన్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో, పెద్దగా ఉన్నాయి. నాకైతే ఫస్ట్ టైం ఇక్కడ తోటకూర కనిపించిందండి. వచ్చిన దగ్గర నుంచి మన ఆకుకూరలను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అది కూడా ఇదొక్క బాక్సే ఉంది. నేనైతే తీసుకోలేదండి, ఎందుకంటే ఇక్కడ దొరికే వాటితోనే పప్పు చేసేసుకోవటం నాకు అలవాటు అయిపోయింది. ఏ ఆకుకూర కనపడితే అదే వేసేసుకుంటున్నాను పప్పులో అయితే. అండ్ ఇది చూసారా, రాడిష్ అండి, ఎంత పెద్దగా ఉందో. దాని పక్కన పెద్ద లీవ్స్ ఉన్నాయి, బంచ్లా ఉంది చూసారా. వీటిని కిమ్చీలో యూస్ చేస్తారండి. కిమ్చీ అనేది కొరియన్స్ ట్రెడిషనల్ డిష్ అనమాట. కిమ్చీ లేకుండా అసలు ఇక్కడ వాళ్ళు డైనే ఉండదంట. అంత ఇష్టంగా అందరూ తింటారంట. మీలో ఎవరైనా ఎప్పుడైనా కిమ్చీ తిన్నారండి? మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను కుక్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకా ఇవన్నీ లోకల్ టొమాటోస్ అంటండి. అంటే వీళ్ళే చెప్పారు, నాకు మాత్రం ఏం తెలుసులే, కానీ ఇక్కడే పండించిన టొమాటోస్ అయితే అని చెప్పారు. చాలా బాగున్నాయండి టొమాటోస్ అయితే, ఈజీగా మగ్గిపోతున్నాయి. ఆ పక్కనే ఉన్న చెర్రీ టొమాటోస్ చూసారా, అసలు చూడటానికి ఎంత బాగున్నాయో కదా. కానీ టేస్ట్లో అయితే నాకు అస్సలు నచ్చదండి అవి. ఎందుకో మరి నాకైతే తెలియదు, కానీ అవి సలాడ్స్లో ఎక్కువ యూస్ చేస్తారు కదా, ఏమో టేస్ట్ వైజ్ నాకు అంత పెద్దగా నచ్చదు. ఇది అందరికీ తెలిసిందే కదా, మస్క్ మిలన్ అండి, కర్బూజా. దగ్గర ఒక్కొక్కటి 500 నుంచి 600 వరకు ఉంది మన కరెన్సీలో. ఇక్కడ ఈవిడున్నారు కదా, కివిని ముక్కలుగా కట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ టేస్ట్ అయితే చూపిస్తున్నారనమాట. సరే బాగున్నాయని తీసుకున్నామండి. ఒక బాక్స్ తీసుకుంటే అందులో సగం పుల్లగా ఉన్నాయి, మిగతావి తీయగా ఉన్నాయన్నమాట. అంత బిజినెస్ ట్రిక్స్ అండి. యాజ్ యూజువల్ ఇదంతా ఎగ్ సెక్షన్ అండి. ఈ సెక్షన్ పెద్దగా అనిపించింది. ఈ ఎగ్స్ చూసారా, చిన్నవి, వాటిని బాయిల్ చేసి ఏదో లిక్విడ్లో వేసేసారు. వాటిని ఇంకా అలాగే తినేయొచ్చంట. మా హస్బెండ్ తీసుకుందామా, ట్రై చేస్తావా నువ్వు అన్నారు. అమ్మో బాబాయ్, నాకు వద్దని చెప్పాను. ఇక్కడ పక్షి గుడ్లు కూడా ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే సింగపూర్లో చాలా వెరైటీ ఆఫ్ ఎగ్స్ ఉండేవి, బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు నేను. నాకు ఇలాంటివి ట్రై చేయాలంటే కొంచెం కాదండి, చాలా భయమే. సో అందుకని నేనైతే ఎప్పుడూ ట్రై చేసే ధైర్యం చేయలేదు. ఇక్కడైతే 3 వెరైటీస్ వరకు ఉన్నాయి ఎగ్స్. అమ్మ బాబోయ్, దీన్ని చూసారా అండి ఎలా ఉందో? ఆక్టోపస్ అండి అది. దీన్ని చూడగానే నా హ్యాండ్స్కున్న రోమాలన్నీ నిక్కపొడుచుకున్నాయి దెబ్బమ్మటి. వీటిని కూడా ప్యాక్ చేసేసి పెట్టేశారండి. ఇవైతే గవ్వలు అంటారు కదండి, అవి లోపల చిన్న కొంచెం మీట్ ఉంటుందంట. వాటిని కూడా కుక్ చేసుకొని తింటారంట వీళ్ళు. సో అవి అయితే చాలానే ఉన్నాయి. ఇంకా ఫిష్ అయితే ఫిష్ అలా కట్ చేసి పెట్టారనండి. ఎంత నీట్గా ఉందో చూసారా.
ఇంకా ఇవన్నీ ష్రిమ్స్ అండి. ఓరి నాయనో ఎంత పెద్దగా ఉన్నాయో! వీటినైతే నేను అస్సలు చూడలేకపోయానండి. మనకి ఫిష్ ఎలా లైవ్ ఫిష్ ఇస్తారో ఇక్కడ ష్రిమ్స్ని ఇంకా ఆక్టోపస్ని అలా ఇస్తున్నారనమాట. అమ్మో, ఇది ఆక్టోపస్ అండి. దీన్నైతే కదలకుండా ఒక నెట్లో వేసి గట్టిగా కట్టేశారు. పిల్లలైతే కిలకిలకిలకిలమంటూ చాలాసేపే చూశారు. దీన్ని నేనైతే అస్సలు చూడలేకపోయానండి. జస్ట్ వీడియో కోసం తీశాను. ఇక్కడ వీళ్ళు గార్లిక్ బాగా ఎక్కువ యూస్ చేస్తారండి. జస్ట్ ఒక సాస్ ఇంకా సమ్ స్పైసెస్ వేసేసి అయితే ఊరబెడతారనమాట పికిల్ టైప్లో. వీటిని డైలీ తింటారంట వీళ్ళు. గార్లిక్ని ఫ్రిడ్జ్లో పెట్టారండి, బట్ గార్లిక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట. ఇంకా ఇదంతా మొత్తం ఊరగాయల లెక్క అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ పచ్చిమిర్చిది కూడా ఉందండి. సేమ్ పచ్చిమిర్చిని కూడా స్పైసెస్, కొంచెం సమ్ ఆయిల్, ఇంకా సెసమే సీడ్స్ ఇట్లా ఇవన్నీ వేసి ఊరబెట్టేసి అలా బాక్సెస్లో అయితే స్టోర్ చేశారు. ఓన్లీ గార్లిక్ ఇంకా పచ్చిమిర్చే కాదండి, మిన్స్డ్ మీట్ ఉంటుంది కదా, దాంతో కూడా ఇలాగే చేసి ఇది మొత్తం పెట్టారనమాట. అండ్ ఇక్కడ బ్రాకలీ, కొత్తిమీర, నాకు అక్కడక్కడ బెండకాయలు ఒక చోట కనిపించినాయండి. కానీ అవన్నీ ముదుర్లే, ఎందుకు పనికిరావు, కూర కూడా పనికిరావు. సో అవన్నీ అయితే కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి ఇలాగా. అవి చాలా కాస్ట్లీ వెజిటేబుల్స్ అనమాట. అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారంట. ఇక్కడ లోకల్ వెజిటేబుల్స్ అయితే కాదని చెప్పారు. ఇంకా వీటి దగ్గరికి వస్తే ఆబ్వియస్లీ బంగాళదుంపలండి. నాకు చాలా ఇష్టం. ఇలా పొట్టొచ్చున్న బంగాళదుంపలు ఉంటాయి చూడండి, వాటితో కర్రీ అయినా ఫ్రై అయినా అసలు సూపర్గా వస్తుంది. ఎందుకంటే అవి కుక్ అయ్యేటప్పుడు విడివిడిగా ముక్క కింద వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి పొటాటోస్తో ఎలాంటి డిష్ చేసినా కూడా సూపర్గా వస్తుందండి. మేమైతే ఇంకా పొటాటోస్, క్యారెట్స్, ఇంకా స్వీట్ పొటాటోస్ అయితే తీసుకున్నామండి. ఇవి వచ్చేసి స్కాల్ప్ కేర్ పర్ఫ్యూమ్ షాంపూస్ అండ్ కండిషనర్స్ అంట. ఇవి 50% డిస్కౌంట్లో ఉన్నాయండి. అండ్ ఒక్కొక్కటి వచ్చేసి $15. సో 50% డిస్కౌంట్ కాబట్టి $8కి అయితే వస్తాయంట. ఇవి ఎలా ఉంటాయని అడిగితే సూపర్గా బాగుంటాయని చెప్పారు, బట్ నేనైతే ట్రై చేయలేదండి. ఇది మొత్తం రైస్ సెక్షనే అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో అసలు బియ్యము. కానీ నేను తినే రైస్ అయితే లేదు. ఏం చేస్తాం, వడ్లు కూడా పెట్టారండి, కానీ నేను తినే బియ్యం పెట్టలేదు. ఇంకేం చేయలేము, ఇలా అడ్జస్ట్ అయిపోవటమే. ఈ బియ్యం చూసారా అండి, ఇవైతే ముద్ద వట్టి శుద్ధ. అసలు అన్నం అయితే అమ్మ బాబోయ్, అసలు చేతులు పెడుతుంటే మొత్తం ఇలాగ అంటుకుపోయి జిగురు సాగుతుందండి బాబాయ్. ఆ పైన ఇందాక చూసినవి అవి అరికెలండి, అరికెలని అనుకుంటున్నాను నేను. ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా ఉంది, కానీ అది కూడా శుద్ధే అవుతుంది. అది మామూలుగా పలుగ్గా అయితే రాదు. ఆఖరికి వడ్లు కూడా పెట్టారండి. ఇంకా గోధుమలు ఉన్నాయండి, శనగలు ఉన్నాయి, బఠానీ ఉన్నాయి. అంటే ఎండు బఠానీ ఉంటాయి కదా, మనం తింటాం, చాట్ చేసుకొని తింటాము. ఆ బఠానీలు అయితే బాగా ఉన్నాయండి. అవి ఉలవలు అనుకుంటా, ఉలవలు కూడా ఉన్నాయండోయ్. ఉలవలు చూస్తే ఒక రకమైన సంతోషం వచ్చింది నాకు. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఉలవలు బాగా తినేదాన్ని. మా నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ మా పిన్ని వాళ్ళందరూ గేదెలకి బేసిక్గా ఉలవలు అవి పెడతా ఉంటారు కదా, నాకు అవే కావాలి, నాకు అయ్యే కావాలి, నేను అయ్యే తింటానని నేను అవే తినేదాన్ని. అంత ఇష్టంగా కూర్చొని తినేదాన్ని చక్కగా. ఇంకా మన స్పైసెస్లో అయితే అన్ని రకాలు ఉంటే నాకు ఇక్కడ ఓన్లీ దాల్చిన చెక్క ఒక్కటే కనపడిందండి. ఇంకా రిమైనింగ్ బిర్యానీ ఆకు, లవంగాలు ఇట్లా నేను ఎక్కువగా నాకేం కనపడలేదు. మరి ఏమో ఉంటాయేమో, బట్ వెతగ్గా ఏమన్నా కనిపిస్తాయేమో చూద్దామండి. ఇవి చూసారా, చైనా డేట్స్ అండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? నేను వీటిని 6 years బ్యాక్ తిన్నాను. వియట్నాంలో ఉన్నప్పుడు అనుకుంటా టేస్ట్ చేశాను. ఏమీ అంత సూపర్గా ఉండదండి, బట్ హెల్త్కి అయితే మంచిదంట. అప్పుడు కూడా కష్టపడి హెల్త్కి మంచిదన్నారని తిన్నాను. పర్సనల్గా నా వరకు నార్మల్ డేట్సే నాకు ఇష్టం అండి. ఇంకా ఓట్స్, కాజు ఇవైతే ఫుల్గా ఉన్నాయండి. రోస్టెడ్ కాజు అనమాట. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి. పుచ్చపప్పు, సన్ఫ్లవర్ గింజలు ఇవి ఉంటాయి కదా, అవి కూడా ఫుల్గా ఉన్నాయండి. వాటిని చూడగానే చాలా ఇంకా ఇవి దినమైన బతికేసేయచ్చు అనిపించింది. ఇది చూసారా, ఆయిల్ సెక్షన్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి, ఇవన్నీ వెనిగర్స్ అనమాట. వెనిగర్స్ ఇంకా సాసెస్. ఇక్కడ వీళ్ళు వెనిగర్స్ చాలా ఎక్కువ యూస్ చేస్తారండి. ఇదైతే ఆయిల్ సెక్షన్ అండి. ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, అవకాడో ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇలా అన్ని రకాల ఆయిల్స్ అయితే ఉంటాయి. కానీ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే లేదండి. సో నేను ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది చూసారండి, కోకోనట్ ఆయిల్ సెక్షన్ ఇది. ఇవి వియట్నాం కోకోనట్ ఆయిల్ అండి. లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా ఆల్రెడీ, ఇక్కడి నుంచే తీసుకున్నాను కోకోనట్ ఆయిల్. ఇదైతే ఫ్రోజన్ సెక్షన్ అండి. మిల్క్, కర్డ్, యోగట్ ఇట్లాంటివన్నీ
వీటిల్లో ఉంటాయి. ఇంకా సాసేజెస్ అన్నమాట. ఇవన్నీ సాసేజెసే. నేనైతే అసలు ఈ సెక్షన్లో ఏమీ పర్చేస్ చేయలేదండి. మేమైతే గోధుమ పిండి కోసం చాలా సెర్చ్ చేసామండి. మాకైతే ఎక్కడ దొరకలేదు. ఇదిగో ఇక్కడ ఒక్క చోట కనిపించిందనమాట. బట్ అదేం పిండో కూడా మాకు అర్థం కాలేదు. చాలాసేపు దానిపైన చూశాను, బట్ అక్కడైతే ఏమీ రాసలేదండి. మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా దాన్ని అసలు తీసుకోలేదండి. ఎస్, ఇందాక కమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందామని చెప్పాను కదండి. ఏం లేదండి, మంచి మంచి కమెంట్స్ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మంచిగా గైడ్ చేస్తున్నారు కూడా. మీరు ఇలా పెట్టచ్చు కదా, ఇంకా అలా చేయొచ్చు కదా, మంచి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేయొచ్చు కదా అని చక్కగా చెప్తున్నారండి. నేను డెఫినెట్గా చేస్తానండి. అన్నీ మీకు యూజ్ అయ్యే వీడియోసే చేయాలనుకుంటున్నాను నేను కూడా. బట్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి జస్ట్ 1 మంతే అయిందండి. సో మేము ఫస్ట్ ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా నేను అందరి దగ్గర నుంచి చక్కగా గ్యాదర్ చేయాలి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలి కదా. సో అందుకని టైం అయితే పడుతుందండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను డెఫినెట్గా పెట్టడానికే ట్రై చేస్తాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.